మంజులకేమో ఇక్కడ నిలబడ్డది ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఏమైంది వీడు ఇంకా అత్తలేడు? ఏమైందాక గిట్ల బయట నిలబడ్డావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదన్నా, ఉత్తగానే నిలబడ్డా. నా కొడుకు చదువుకోసం సిటీకి వెళ్ళిండు కదా, ఇంటికి అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు. అదే చూస్తన్నా. అయ్యో అత్తడు తీయాక అల్లుడేమన్నా గాలి మోటార్ మీద వచ్చేటోడా? బస్సులలో రావన్నా, కొంచెం లేట్ అవుతుంది. ఏం వచ్చడో ఏమో అన్నా. తెల్లాడితే శివరాత్రి పండుగేనాయే. కూతురేమో అత్తగారింటికానే పండుగ చేసుకుంటానన్నది. నాకున్నది వాడు ఒక్కడే కదా అన్నా, అందుకే గుర్తన్నా. సరే తీయక్క, నాకు పొలం కాడ మస్తు పని ఉన్నది, నేను పోతున్నా. వాళ్ళ పోయేటోడు పోక ఆగి నన్ను ఎందుకు అడుగుడో మరి. ఆగో వీడు అత్తాండు కదా. అమ్మా బాగున్నావానే? బాగున్నా నాన్న, దాలో బిడ్డ. ఇంత లేట్ అయింది ఏంటి బిడ్డ? బస్సులో ఏమన్నా మన కోసం తొందర వస్తాయా? నేను ఇక బస్సులు ఎక్కుతలేను దిగుతలేను కావచ్చు. అమ్మా మీకు రేవంత్ సార్ ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇట్లా పోతాలు అట్లా అత్తాలు. నువ్వు సామాన్యుడు కాదురా. ఆహా, అబ్బా మాటలు బాగానే నేర్చినావురా నువ్వు. అబ్బా అమ్మా, ఇంట్లోకి పోయేది ఉందా? ఇక్కడ నా షోలు కొరుకుతావా? పోదాం పన్నాడు. అబ్బా నా మతి వరకు మండ. పోదాం దారా. ఎప్పుడు తిన్నవో ఏమో వచ్చిన నిలబెట్టి మరీ సతాయిస్తాను. ఆగో పట్నం సందీప్ గారు వచ్చినట్టున్నాడుగా. ఎప్పుడు వచ్చినవరా సందీప్? అంత మంచిదేనా? తిరుపతి మా అంత మంచిదే కానీ కాదురా, నువ్వు వస్తున్నట్టుగా నాకు ఒకసారైనా ఫోన్ చేయవారా? గట్ల కాదే మామ, అమ్మ ఫోన్ చేసింది అనుకోకుండా వచ్చినాయి. అది సరే గాని కళ్ళు తాగోదాం పారా. ఈరోజు గౌన్కి చెప్పిన గట్టిగా ఉందాడా కళ్ళు. చల్ ఏంది మామ నువ్వు? ఆగో కళ్ళు తాగుడు గిట్లా బంద్ చేసినావేంది? బంద్ చేసుడు కాదు మామ, ఇప్పుడే వచ్చినా కదా. అమ్మ కొద్దిగా మంట మీద ఉంది. అరే ఇంకో 4 కట్టెలు పెట్టి ఆయన తెసరు పోయి బువ్వ అవుతుంది ఇంట్లో. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడే నీతో బయటకు వచ్చింది అనుకో, నా ఈపు విమానం మొత్తం మోగిస్తుంది అమ్మ. ఏంద్రా నువ్వు ఇంకా చిన్న పురాణంలో చేస్తున్నావు? ఈ వయసులో రాళ్ళను కరియాలే. రాళ్ళని కరిగియాలనా? మరి ఎట్లరా నువ్వు? అట్లా కాదు మామ, రేపు శివరాత్రి కదా, ఇవాళ సాయంత్రం నుండే ఉపవాసం ఉండాలన్నట. ఏం తెలియదు నాకు. పిల్లాన్ని చంపేస్తారా? సరే తీరా అల్లుడు, నేను ఒక్కనే పోయి మండవల కాళ్ళు చెప్పుకున్నా కదా, తాగత్తా అది. రేపు ఒక్కరోజు ఆగు మామ, ఎల్లుండి పోయి తలలోనే కూర్చుందాం. సరేరా అల్లుడు, కళ్ళు ఉప్పులో ఆడుతుంది కావచ్చు, నేను పోయేస్తా మరి. సరే మామ. హలో, బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాడు. తను పనికి పోయిండమ్మా, ఆయన వచ్చిన తర్వాత వస్తామమ్మా. సరే అమ్మా. ఈయనకు ఓనన్నా చేద్దాం, ఏడబడితే ఆడ ముచ్చట్లు పెడతాడు. హలో అమ్మా, ఫోన్ చేసింది, శివరాత్రికి ఇంటికి రమ్మంటారు. నేను అరే ఆగేనంటే అత్తను పోదంతి రేపు కదా శివరాత్రి. ఆడిడా ముచ్చట్ల పెట్టకు, నువ్వు మూతి ఆపుకుంటా. ఇగో ఇటుకలు ఇప్పుడే ఇలా పరిపించిన. ఆ లాస్ట్ బస్సు పోయిందంటే ఇక నడిచిపోయాడే దిక్కు. సరే మరి ఉంటున్నా, వచ్చే వరకు అన్ని చదివి పెడతా. సరే మరా, నేను కూడా అర్థం మరి. ఈయన ఇంట్లోకి ఇంకింత ఆలస్యమే చేస్తాడు, ఇటు నుంచి ఇటే తీసుకుపోవాలి. ఏంటి ఒకదాని పోతున్నా ఏంది? లేట్ చేస్తే అక్కడ బస్ వెళ్ళిపోతుంది మరి.
నేను వచ్చేదాకా ఆగనం తాగుతలేవు. ఆవులే బిగులేదు కానీ పా. అబ్బా జర మంచి నీళ్ళన్నా తాగత్తనే. నీ దూప సంగతి నాకు మా తెలుసు కానీ దుఃఖాలు అని తప్ప. ఈ జన్మకి చాలు. ఇక వాయే నువ్వు నన్ను ఇష్టపెట్టలేవు గాని దా తొందరవా. ఎందుకు మెల్లమెల్ల నువ్వే మెల్లగా నడుతున్నా బ్యాగ్ అంతా నాకు ఇచ్చి. మరి మొయ్యాలి మరి నువ్వేనే ఏదో నీకు నడుచడానికి ఎక్కడ నడుపుతున్నా బ్యాగ్ వస్తారా? రేపు అగో చిన్నపిల్లలు ఎంత రెండు బ్యాగులు మోస్తారు గిన్ని గిన్ని బుక్కులు. అప్పటి నుంచి నేనే వస్తానా. అరే అప్పటి నుంచి నువ్వు మోస్తున్నావు అంటే ఇప్పుడు ఎన్ని గంటల నుంచి మోస్తున్నావు? నువ్వు మోసినావా ఇంటి దగ్గర నుంచి? అగో నేను అవన్నీ మడత పెట్టిందే నేనే. ఊరొక్క దగ్గర పేరొక్కంది అంటారు. నీలాంటోడు నేను చేసుకున్న పాపానికి అన్ని నేనే పోయాలి, అన్ని నేనే చెయ్యాలి. ఎట్లా అనుసో ఏమో. ఎట్లా కన్ను ఎట్లా జరిగింది అనుకుంటాడు? ఈ బ్యాగ్ మోయమంటే అస్సలు మొత్తలేడు. సరే ఈ మొత్తం తీసుకే. ఈ బ్యాగ్ ఇంకా మొయ్యాడా? మనంటే గులుగుతాడు. ఇప్పుడు మోసింది కనబడతలేదు. ఒక్కొక్కరు ఎంత మంచిగా చూసుకుంటారు పిల్లని. ఇప్పుడు ఈ మోసింది కనబడతలే నీకు? ఇప్పుడు తీసుకున్నాం అప్పటి నుంచి అంటే. నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావు. నీ కథ ఏందో నేను చూత్తిగా. అమ్మా ఆగో ఆగో వచ్చిరా బిడ్డ. అల్లుడు అంత మంచిదేనా? అప్పుడు ఫోన్ చేసినా ఇంకా అత్తలేరు, బస్ దొరికిందో లేదో అనుకున్నా. లేదు లేదు వస్తున్నా. దొరికింది ఇదంతా నాతో మొక్కిస్తాను. పోనీతి అల్లుడు గిది నీకు బరువైందా? ఇక్కడికి వెళ్ళి రాగా పట్టుకున్నాడే అమ్మ బ్యాగు. సరే అల్లుడు కూర్చో కూర్చో కూర్చుంటా. కూర్చో. రావే నువ్వు రా. బుజ్జి బుజ్జి ఇక్కడ ఉన్నావానే? ఇగో అల్లునికి షాయి పెడతా, చెప్పల పాల ప్యాకెట్ తీసుకురా. సరే అమ్మ తొందరరా. సరేనే. వనిత ఇది నీ సంగతి ఇదే చూసుకుంటది ఇక. అక్క చిట్టి డబ్బులా పంపిత్తది అక్క. ఈ పండుగ అయిపోయినాక పంపిస్తా సరేనా? అమ్మా ఏమైంది బిడ్డ? ఎందుకు? అయ్యో ఏమో మంచిగా ఉంటే కాదే పోంగా. ఇంతసేపు మంచిగా ఉండనే రాగానే అయింది. అయ్యో దా బిడ్డ లోపల రా. నీళ్ళు అయిపోతుంది అయ్యి. అయ్యో 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 దా బిడ్డ మెల్లలే మెల్లలే. దా బిడ్డ దా. అయ్యో కూర్చో బిడ్డకి నేను నీళ్ళు తీసుకొస్తా, తొందర తీసుకొస్తా. కూర్చో. తాగు బిడ్డ. అయ్యో ఇంకో వద్దులే కడుపు. ఏమైంది పొల్లకు? పండుగ పూటకి ఇట్లా రావట్టే? ఆవు గాళ్ళు పట్ట రాజాకు ఫోన్ చేస్తావు. ఇంకెక్కువ కడుపు అయ్యో అయ్యో హలో రాజక్క, ఇట్లా ఉన్నట్టుండి బిడ్డకు కడుపు నొత్తుందట. పండగకి వచ్చింది, ఇంక బజారు పంపినకు అంతే. కడుపు నొత్తుంది అనుకుంటూ వస్తుంది. పిల్ల ఆగా కొట్టుకుంటుంది. ఏమై ఉంటది అక్క? అవునా? గాలి నాకుంటుందా? అంతేనంటావా అక్క? మరి ఎట్లా? సరే అక్క సరే. 1 hour later. అమ్మా 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 అమ్మా
బిడ్డ ఇంకా తగ్గలేదు ఆరా నీకు అయ్యో అగో ఏంది ఎందుకు తగ్గుతలేదు చీ ఎందుకు పంపిను దీన్ని బజార్కి అనవసరంగా అయ్యో బిడ్డ తట్టుకుంటలేదా ఏమైతలేదా రాజకు చెప్పినట్టు కూడా చేసిన కదా స్నానం కూడా చేయించిన అదే ఆగు ఫోన్ చేస్తా ఆగు ఆగు బిడ్డ కొంచెం ఆగు ఓర్చుకో 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 బిడ్డ ఓర్చుకో హలో రాజక్క బిడ్డకి ఇంకా తగ్గలేదు అక్క నువ్వు చెప్పినట్టు చేసిన స్నానం కూడా చేయించినక్క ఎట్లా కొట్టుకుంటుంది గిలగిలా చూసినావా ఇంటనా ఏం చేయాలి చెప్పక్క అట్లా అంటావా పోయిరన్నా సరే అక్క తీసుకుపోతా ఆగు బిడ్డ ఈ రాజకు ఒక అడిగి చెప్పింది తీసుకుపోతా ఏం భయపడకు ఏం కాదు తగ్గుతుంది తగ్గుతుంది బిడ్డ అల్లుడు ఉన్నావా ఇంట్లోనే ఏమైంది అక్క ఈ బుజ్జి ఎప్పుడు వచ్చింది ఇంతగానో మొత్తుకుంటుంది అప్పుడే వచ్చిందన్న ఈ పాల ప్యాకెట్ తెమ్మని బయటికి పంపిన వచ్చినప్పటి నుంచి కడుపు నొప్పి అని కొట్టుకుంటుంది ఇంకా అల్లుబట్టి రాజక్క కూడా చెప్పిన ఫోన్ చేసిన చేస్తే ఒక పని చెప్పింది చేపించిన స్నానం కూడా చేపించిన అయినా కూడా తగ్గుతలేదన్న కొట్టుకుంటుంది బిడ్డ ఎట్లా ఏం చేసుడు మరి ఇట్లా చూసుకుంటే ఎట్లా అక్క ఇంకా శివాలయంలో స్వామి ఉంటాడు ఆయన బొట్టు పెడితే మంచి మంచి వాళ్ళకి తగ్గింది ఒకసారి తీసుకుపోయి ఆడ చూపించక్క అవునా అన్న ఇంతకు ముందు రాజక్క ఫోన్ చేసిన ఆమె కూడా అదే చెప్పింది సరే అన్న నువ్వు కూడా అదే చెప్తాన్నావు తీసుకుపోతా ఇక అక్క నేను ఫోన్ చేస్తా హలో ప్రసాద్ ఎక్కడున్నావే ఒకసారికి ఇంటి రాకరా అక్కలో బిడ్డ ఒక కడుపు నొత్తుందట బాగా సరే దా కదా దా బిడ్డ దా ప్రసాద్ శివాలయం కాడికి జల్దీ తీసుకోపో బిడ్డ కడుపు నొత్తుంది అంటుంది అప్పుడు సందే పెడుతుంది పోనీ అయ్యో అరే అయ్యో 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 అమ్మా అయ్యో ఏమైందమ్మా నీకు దా దా అయ్యో అయ్యో తల్లి అయ్యో 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 తల్లి
బిడ్డకు ఇట్లా తండ్రి తండ్రి ఏం తప్పు చేసినామయ్యా మేము. నా తెలిసి నేనేం తప్పు చేయలేదయ్యా తండ్రి. అయ్యో తండ్రి, నా బిడ్డకు మంచి కావాలి. ఏమన్నాళ్ళకి వచ్చి కోడలు కట్టేస్తా, కళ్యాణం జరిపిస్తా తండ్రి. ఈ శివరాత్రికి జాగారం ఉంటా, నా బిడ్డతో కూడా ఉంటా, ఉపాసం ఉంటా తండ్రి. శివయ్య, నా బిడ్డను కాపాడు తండ్రి. స్వామి స్వామి, నా బిడ్డకి ఏమైంది స్వామి? కట్ల ఎత్తండి స్వామి. అది చూసినావా ఎట్లా ఎత్తుందో? ఆమెకి ఏమైందో చూడు చూడు. వనిత, ఇది నీ సంగతి ఇదే చూసుకుంటది ఇక. ఆమెకి ఏం జరిగిందో తెలుసా? ఆమెను నువ్వు ఎప్పుడైతే దుకాణంలో వెళ్ళినావో అప్పుడే ఆమె నిమ్మకాయ మించి దాటింది. ఆ నిమ్మకాయ ఎవరో కాదు పారేసింది. అంతకుముందు ఆమెను ఎవరైతే దక్కించుకుందామని చూసిరో వాడే ఆమె ప్రాణాలకు పెట్టిండు. మీరు చేయాల్సింది ఏంటంటే, మరి ఏం చేసుడు స్వామి? నా బిడ్డ ఎట్లా, నాకెట్లా దక్కాలి? ఏం చేస్తున్నంటే, రేపు జాగారం శివరాత్రి ఉన్నది. రేపు నీతో పాటు నీ బిడ్డను అల్లుల్ని కూడా ఇద్దరిని జాగరణ చేపియాలి. అప్పుడే ఆ శివుడు, ఆ ఈశ్వరుడు మీ మీద ఉన్నదంతా ఎక్కడిదక్కడ పటాపంచలై మళ్ళీ చెప్పలాగుంటుంది. వాడు ఎవడైతే ఈమెను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడో వాడు కూడా 4 రోజులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. నేను ఇప్పుడు తీర్థం ఇస్తాను. నేను ఎప్పటి అయితే ఇంటికి పోతాను. స్వామిడి ఓం నమః శివాయ లింగేశ్వర అభిషేక జలధార. ఓం నమ శివాయ. తండ్రి, నువ్వే వచ్చినావా తండ్రి? ఆ స్వామి రూపంలో నా బాధలు తీర్చడానికి వచ్చినావా తండ్రి? హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హరరాత్రి రాత్రే ఓయ్ శంభో శంకర, జాగారం చేద్దామోయ్ హర హర మహాదేవా. బిల్వదళం పెట్టే వేళ భక్తి జ్వాలరా. ఓం నమ శివాయ శ్వాసలో వినిపించరా. హర హర మహాదేవ శంభో శంకర, జగగర పటలేరా గల్లంతా వినిపించరా. నమ శివాయ నీ గుండెలే మోగుతుంటే, శివుని నామమేరా శ్వాసలు లెక్క పెట్టుతుంటే. అమ్మ ఆకలి అవుతుంది ఎంతసేపే. ఇప్పుడే ఆకలి అవుతుందంటే ఎట్లా బిడ్డ? ఈ రోజు మొత్తం జాగారం ఉండాలి, నీలారం ఉండాలి, ఏం తినకుండా ఉపవాసం చేయాలి. ఉపాసం అంటే ఏం తిను లేదా అమ్మా? తినొచ్చురా, పాలు పలహారాలు తీసుకోవచ్చు. ఆగు, ఎటువైనా బిడ్డ ఇప్పటిదాకా? బ్రహ్మమురారిసురార్చితలింగం భక్తజనాల హృదయావళిరంగం గంగజటాలో జలధారల వేణు శంకర శరణు నీ నామమే ధ్యానము.
అవి ఏ పత్రాలమ్మా? ఇవి బిల్వపత్రం అమ్మ. ఇవంటే శివయ్యకు అత్యంత ప్రీతికరం. అవునా? వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సూచకం. ఈ తెల్లని పూలు కూడా శాంతికి, పవిత్రతకు, మన మనసు నిర్మలంగా ఉండడానికి కూడా స్వామివారికి సమర్పిస్తాం బిడ్డ. ఓం నమః శివాయ లింగేశ్వర అభిషేక జలధార పావన పరమేశ్వర. ఓం నమః శివాయ లింగేశ్వర మనసంతా నీ పాద సేవలోని మహేశ్వర. శివయ్య తండ్రి, అచ్చే ఏటి వరకు నా బిడ్డకు ఓ బిడ్డనో కొడుకునో ఇయ్యి తండ్రి. నా కొడుకు కూడా చదువు పూర్తి చేసుకొని డాక్టర్ కావాలి. అచ్చే ఏటి వరకు అయితే నీ రాజన్న సన్నిధికి అత్త ఎంలాడకు. వచ్చి జోడు కోడల్ని కట్టిస్తా, ఇద్దరు అల్లునితోని బిడ్డతోని. ఓం నమః శివాయ లింగేశ్వర అభిషేక జలధార పావన పరమేశ్వర. ఓం నమః అమ్మా శివాయ. తెల్లారిందే. తెల్లారిందా బిడ్డ? సరే తండ్రి శివయ్య, నువ్వే దిక్కు తండ్రి, అంతా చూసుకోవాలి. కైలాసపు ధారలేని చరణాలలో తేలుతుంటే నేనొక తులసిగా నీ పాదాల చెంత చేరాలనుకుంటే భస్మంగా నన్ను నువ్వు నీ మస్తకంపై ఉంచితే